హాయ్ హలో నమస్తే. చూడండి, మనకి తిరుపతిలో గిరిజన కుర్రోడిని, షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన ఒక కుర్రోడిని కొట్టినటువంటి ఒక వీడియో నిన్నంతా సోషల్ మీడియాలో బాగా విపరీతంగా తిరిగింది. పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఒకరి మీద ఒకరు పొలిటికల్ పార్టీలు ఎలాగో ఒకరి మీద ఒకరు దోషంలోకి దిగుతాయి కాబట్టి అది మీ ఓడు అని చెప్పి మా ఓడు అని చెప్పి అది ఎలాగో రాజకీయ పార్టీలు జరిగాయి. ఓకే, ఎందుకు కొట్టారంటే ఏదైనా సమస్య ఏదైనా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇదిగోండి, వీడి వల్ల నాకు ఇబ్బంది ఉంది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, పోలీసులు విచారిస్తారు, లేదంటే పెద్దల సమక్షాన్ని పెట్టాలి, లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇదిగండి మీ పిల్లోడు ఇట్లా చేశాడని వాళ్ళకి చెప్పాలి. అంతే తప్ప వాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి రూములో పడేసి కొట్టడం అనేది, మళ్ళీ దాన్ని వీడియోలు తీయటం అనేది, దాన్ని షేర్ చేసుకోవటం అనేది, వీటన్నిటికి కూడా ఎక్కడో ఒక వివక్షపూరితమైనటువంటి ఆలోచన. ధైర్యం ఎందుకు వస్తుంది అంటే ఎదుటివాడి యొక్క బలహీనతను. అందుకే వీకర్ సెక్షన్స్ అన్నారు. ఎందుకు వీకర్ సెక్షన్ అన్నారో చెప్తాను వినండి. ఎందుకు ఇతను వీకర్ సెక్షన్స్ అంటారు వీళ్ళని. రకరకాల స్టోరీలు వచ్చినాయి. ఇక ఎల్లో మీడియాలో వీళ్ళు ఏం తిప్పుతున్నారు. ఎల్లో మీడియాలో ఇక్కడ ఏమని రాశారు, దుకాణం కాంట్రాక్ట్ కోసం దళితుడిపై బొమ్మన రౌడీల దాడి అని చెప్పి ఇది ఎల్లో మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం. దేనికోసం అంట, దుకాణం అంట. ఇది ఈ పిల్లోడికి దుకాణం ఉంది, ఆ దుకాణం ఇస్తావా లేదని చెప్పి ఇతను కొట్టాడు అనేది తెలుగుదేశం వర్షన్, ఎల్లో మీడియా వాళ్ళ యొక్క వర్షన్. నిన్నంతా తిప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటో వేసి వాళ్ళ పిల్లోడి ఫోటో వేసి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయాలి. అదే కదా అల్టిమేట్ ఏమైంది. అక్కడ అనిల్ రెడ్డి అనే వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడికి ఫ్రెండ్ అయితే, అతను ఆయనకు కుమారుడు అయితే, ఆయన జగన్ గారికి అయితే మొత్తం 4 లేయర్లో జగన్ను కొట్టాలంటే ఇది ఇక్కడి నుంచి ఇలా కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళ రాజకీయ వాళ్ళది. ఓకే, ఇక పోలీసు ఏం చెప్పారు, పోలీసు ఏం చెప్తున్నారంటే దుకాణం లేదు, ఈయన వేరే చెప్పాడు. బైకులు అంటే రెంటకి తీసుకున్నాడు. ఈయన పోలీస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, బైక్ రెంటకి తీసుకున్నాడు. రెంటకి తీసుకుని రెంట డబ్బులు ఇవ్వలేదు, బైకు ఇవ్వలేదు తిరిగి. అందుకని అలాగే ఇద్దరి దగ్గర 2 బైకులు తీసుకున్నాడు. కానీ రెండింటికి రెంట కడతలేదు, డైలీ రెంట కడతలేదు. కానీ బైక్ ఇమ్మంటే ఇస్తా అంటున్నాడు. అందుకని పట్టుకొని కొట్టారు అనేది పోలీసు యొక్క ఇది. ఇప్పుడు ఇతని మీద అనిల్ రెడ్డి మీద చెప్పింది బైకులు రెంట కోవాలి. ఇతను ఎందుకు కొట్టాడు అని అంటే పోలీస్ ప్రకారం ఏంటంటే అతనికి కూడా డబ్బులు ఇవ్వాలి అనేది ఒక వర్షన్ అయితే, ఇతని వర్షన్ ఏంటంటే ఇతని బంధువే వాళ్ళ అన్నే నన్ను కాపాడటానికి వాళ్ళ నుంచి నన్ను కొడతా ఉంటే వద్దు మీరు కొట్టొద్దు నేను కొడతానని చెప్పి తీసుకొని అటు 4 దెబ్బలు కొట్టినట్టుగా అతన్ని సేవ్ చేశాడు అనేది వీళ్ళ వర్షన్. ఓకే సరే, దీంట్లో ఏది సత్యం? ఎల్లో మీడియా ప్రచారం చేసినట్టుగా దుకాణం కోసం కొట్టారా అతన్ని, లేదు పోలీసులు చెప్పినట్టుగా బైకులు తీసుకెళ్ళి రెంట కట్టలేదని చెప్పేసి దానికి కొట్టారా? అతి పెద్ద భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ విక్టిమ్ సెల్ఫీ తీసి వదిలేడు ఒకటి. ఈ విక్టిమ్ ఎవరైతే అతని సెల్ఫీ తీసి వదిలేసి, నేను ఈ వీడియో ఎందుకు మాట్లాడతానంటే ఇతని సెల్ఫీ చూసినాక నాకు మాట్లాడాలనిపించింది. వీళ్ళని వీకర్ సెక్షన్స్ అని ఎందుకంటారంటే వీకర్ సెక్షన్స్ అని ఎందుకంటారే మా వాళ్ళు వీకర్ సెక్షన్స్ రా వాళ్ళ జోలికి వెళ్ళకండి అని అంటే, అరే పాపం బలహీనులరా అని అంటే చాలామంది ఎవడన్నా బలహీనుడు, మేము బలహీనులు అంటే మేము ఒప్పుకోము, మేము తాపు టూరు అని మీరు అనుకుంటే సార్. బలహీనత అనేది డబ్బుల దగ్గర రాదు, పోనీ దెబ్బలాంటి దగ్గర కూడా రాదు. ఇట్లాంటి చోట మీ బలహీనత బయటపడుద్ది. ఇతను ఏమని సెల్ఫీ రిలీజ్ చేశాడు. ఇతను తక్కువ 4 దెబ్బలు కొట్టగానే ఇతను ఒక సెల్ఫీ రిలీజ్ చేసి, నేను 10 లక్షలు చీటింగ్ చేశాను, జాబులు ఇప్పిస్తానని, దర్శనం ఇప్పిస్తానని నేను చీటింగ్ చేశాను, నేను తప్పు చేశాను, అందుకని నన్ను కొట్టారు, దయచేసి నన్ను ట్రోలింగ్ చేయవద్దు అని చెప్పేసి ఇతని చేత సెల్ఫీ రిలీజ్ చేసి ఓపెన్ చేయించారు. ఎంతంట? 10 లక్షలు. టీవీ ఛానల్ వాళ్ళు ఏమన్నా ఇతను డబ్బులు మోసం చేశారని ట్రోలింగ్ చేశారా? చేయలే. సరే పోలీసులు ఏమైనా చెప్పారా? చేయలే. సరే కొట్టినవాడు చెప్పారా? చేయలే. పోనీ ఎవడన్నా చెప్పాడు? సడన్గా ఇతను వీడియో రిలీజ్ చేసి నేను 10 లక్షలు మోసం చేశాను, నేను జాబులు ఇప్పిస్తానన్నాను, నేను పొరపాటు చేశానని చెప్పి ఇతని చేత వీడియో రిలీజ్ చేయించాను. నేను అందుకే వీళ్ళని బలహీన సెక్షన్స్ అని అంటారు. 10,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వాళ్ళు కూడా మేము స్కామ్ చెయ్యలేదు అని చెప్పేసి కొట్లాడుతూ ఉంటారు. కోర్టుల్లో దేశంలో వ్యవస్థ మీద కొట్లాడుతూ ఉంటారు. దేశ చరిత్రలో 3,000 4,000 కోట్ల రూపాయల 2G స్పెక్ట్రమ్ క్యాన్సిల్కి స్కాములు కానీ, 5,000 6,000 బఫర్స్ కేసులు కానీ వాళ్ళు కూడా మేము స్కామ్ చేయలేదని
ఒప్పుకోకపోతే ఈ అసలు చేసాడో లేదో ఒకటి తెలియదు, 4 దెబ్బలు కొట్టగానే నేను 10,000 స్కామ్ చేశాను, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ అని వీటి దగ్గర. అందుకని బలహీన సెక్షన్స్ అనేది. ఒరే అయ్యా, నువ్వు నిజంగా 10 లక్షల రూపాయలు స్కామ్ చేసినా సరే నువ్వు చేశానంటే తీసుకెళ్ళి బొక్కలో నొక్కుతారు మిమ్మల్ని. ఓకే, జీవితాంతం 10 లక్షలు స్కామ్ చేశానని చెప్పి ఆ వీడియో సోషల్ మీడియాలో ఉండిద్ది. ఈ నోరు తెరిస్తే పోలీసులు తీసుకెళ్ళి బొక్కలేసేస్తారు. ఇప్పుడు బలహీన సెక్షన్స్ అనేది అందుకే ఎలాగ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, సోషల్ మీడియాలో ఏం వదలాలి. కొడితే ఇట్లా నేను పొరపాటు చేశాను అని చెప్పి నువ్వు వదిలేస్తే అది జీవితాంతం సోషల్ మీడియాలో తిరుగుతూ ఉండేది. నువ్వు నోరెత్తామంటే పోలీసులు ఇప్పుడు లేపేస్తారు నిన్ను. ఎందుకంటే నువ్వే చెప్పావు నేను 10 లక్షలు స్కామ్ చేశాను. చేసాడో లేదు తెలియదు, చెప్పుంటారు. ఎందుకు ఈయన కొట్టారు, ఇప్పుడు ఇతన్ని కొట్టారు. ఆ కొట్టినట్టు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అర్రే నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను కొట్టానని చెప్పి వాళ్ళని పునీతుల్ని చేసుకోవడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి ఇతని చేత సెల్ఫీ రిలీజ్ చేయించి. ఎందుకంటే ఇతను ఎవరైతే అనిల్ రెడ్డి ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అతను అంటే ఇతనికి కనెక్షన్ లేదు. ఎందుకంటే ఇతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఇతను అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి అంటున్నారు. అంటే ఇతను సెల్ఫీ పెట్టించి ఉండొచ్చు ఇతని చేత. అది ఇప్పుడు నేను వెళ్ళి కాపాడటానికి వెళ్ళాను, మా తమ్ముడిని కొడతంటే కాపాడటానికి వెళ్ళని, ఇది ఆ తెలివి ఉన్నవాడు కాపాడటానికి వెళ్ళని తెలివి ఉన్నవాడు ఇట్లాంటి సెల్ఫీ ఇవ్వడానికి రిలీజ్ చేపిస్తాడా? నేను 10 లక్షలు స్కామ్ చేశాను, అందుకని నన్ను కొట్టారు అని చెప్పేసి ఇప్పుడు వాడు స్కామ్ చేసిన వాడు ఒప్పుకున్నట్టు అయ్యారు కదా. ఇప్పుడు ఇది పెట్టిన రిలీజ్ చేసిన దాన్ని బట్టి. అందుకని మిమ్మల్ని బలహీన సెక్షన్స్ అనేది కాంటెక్స్ట్ లేదు కదా. అక్కడ 10,000 స్కామ్ అనే కాంటెక్స్ట్ లేదు కదా. మీరు ఎందుకు, నేను అదే అంటున్నా, 10,000 1,00,000 కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు స్కామ్ చేయలేదని కొట్లాడుతుంటే మీరెందుకు 10 లక్షల రూపాయలకి వచ్చి ఆయన పొరపాటు చేశాను, నేను 10 లక్షలు ప్లీజ్ వదిలేయండి నన్ను అని చెప్తే ఇంకంతే మీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలివి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఓకే, ఆయన ఒక పదం వాడి రిజర్వేషన్ అడిగాడు. సామాజిక వివక్ష అనేటువంటి ఒక పదం వాడి రిజర్వేషన్ అడిగాడు. డబ్బులు లేవని కాదు. డబ్బులు లేవా, ఇప్పుడు ఈడే అన్నాడు కదా నా దగ్గర 10 లక్షలు ఉన్నాయని. 10 లక్షలు ఉన్నవాడికి వాడు ఎందుకు భయపడాలి? లాయర్కి ఎంత అయితే 20,000 30,000 ఇస్తే నీకు లాయర్ నీ తరపున కొట్టాడతాడు. డబ్బులు కాదండి, ఇదంతా వీళ్ళు మానసికంగా వీళ్ళు బలహీనులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆల్ మెంటల్లీ ఎమోషనల్లీ దే ఆర్ వీక్. ఓకే, ఇతను సెల్ఫీ చూడగానే పిచ్చోడు లాగా ఉన్నాడు అని అనుకున్నాను నేను. అతను చూడగానే మధ్యలో వీళ్ళ గోల. ఇది దళిత ఆర్టిస్టులు కొంతమంది. ఇప్పుడు వీళ్ళు దళిత ఆర్టిస్టులు ఏంటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో రోడ్డు మీద కొట్టారు కదా దళిత పిల్లల్ని. వాళ్ళు కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించడానికి పోతుంటే అక్కడ గోబ్యాక్ జగన్ అని చెప్పేసి కొన్ని జెండాలు వేసినాయి. అక్కడ తెలుగుదేశం యాక్టివిస్టులు గోబ్యాక్ జగన్ అని చెప్పి ఎక్కడ, అరే ముగ్గురు కొట్టే రోడ్డు మీద తెనాల్లో వాళ్ళని పరామర్శించడానికి ఒక అపోజిషన్ నాయకుడు వెళ్తున్నప్పుడు అది కాంటెక్స్ట్ కాదు కదా. దట్ ఇస్ నాట్ ద కాంటెక్స్ట్, రైట్? ఇప్పుడు ఇక్కడ ఇదిగో వీళ్ళు వచ్చి ఇదిగోండి మా వాడిని కొట్టారు, ఆ కొట్టిన ఇద్దరిని తీసుకురండి, ఆ కొట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళని శిక్షించాల్సిందే అని అంటే పర్లే. ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీ దారుణం, ఉమా కరుణాకర్ దారుణం, మేము వైఎస్ఆర్సీపీ అంతు తోలిస్తాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంటెక్స్ట్ ఏంటంటే ఒక దళితుడిని అట్రాసిటీకి గురైంది. అట్రాసిటీకి గురైనప్పుడు వాడికి శిక్ష పడేటట్టు చేయండి, అది కదా కాంటెక్స్ట్. మీరు మొత్తం పొలిటికల్గా రాసుకొని మీరు ఇష్యూని డైవర్ట్ చేసేస్తే అతను ఇంకొక సెకండ్ సెల్ఫీ ఒకటి రిలీజ్ చేశాడు. నా పేరు పవన్. ఈ వీడియో నేను చూపించట్లేదు ఎందుకంటే అతను ఆ వీడియోలో ఏమన్నాడంటే, నా వీడియోలు చూపిస్తున్నారు సోషల్ మీడియాలో, మీరు కనుక నా వీడియోలు తిప్పారంటే నేను సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడు ఈ పిల్లాడు. ఓకే, అందుకని ఐఎమ్ నాట్ షోయింగ్ దట్ వీడియో. బట్ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, దీంట్లోనే అతను 2 మాటలు చెప్పాడు. ఒకటేంటి, నన్ను కొట్టినోడు మా పెద్దమ్మ కొడుకు, మా అన్న, ఒకే ప్లేట్లో అన్నం తిన్నాము అని చెప్పాడు. రెండోది, అక్కడ చుట్టుపక్కల 30 మంది కలిసి నన్ను కొట్టబోతుంటే మా అన్న వచ్చి నన్ను సేవ్ చేశాడని అతనే 2 మాటలు చెప్తున్నాడు. ఓకే, అక్కడ మరి చుట్టుపక్కల కమ్ముకొని కొట్టబోయింది ఎవరు? మీరు కొట్టొద్దు మా వాడిని నేనే కొడతానని అతను ఎందుకు కొట్టాడు అంటే కొట్టబోతుంది ఎవరు? మళ్ళీ ఇతను అంటాడు అనిల్ రెడ్డి గారితో నాకు సంబంధం లేదు, దినేష్కి సంబంధం లేదు, అనిల్ రెడ్డికి సంబంధం లేదు, నాకు అసలు ఎవరితో సంబంధం లేదు, నేనే తప్పు. అదే నేను చెప్తున్నాను కదా, వీళ్ళు నేనే తప్పు చేశాను అని చెప్పేసి ఒక వర్షన్కి దిగాడు ఇతను. ఓకే, అనిల్ రెడ్డి కాకపోతే ఇంకెవరో ఒకరు 30 మంది గుమ్మిగూడి నన్ను కొట్టబోతుంటే మా అన్న అంటే వాళ్ళెవరు? ఆ కొట్టబోయి అనిల్ రెడ్డి కాదు, ఇతనే చెప్తున్నాడు అనిల్ రెడ్డికి సంబంధం లేదని, దినేష్కి మా అన్న సంబంధం లేదు. మరి కొట్టబోయింది ఎవరో ఒక అతన్ని నమ్మి నేను డబ్బులు తీసుకున్నాను, అతను పారిపోయాడు, నన్ను పట్టుకున్నారు, నన్ను కొట్టారు అని చెప్పి చెప్తున్నాడు. అతను ఎవడు? ఆ పారిపోయినాడు ఎవడు?
సఫర్ చేశారు. సరే ఎనివే ఇతను నా గురించి మాట్లాడొద్దు అని అన్నాడు కంటే అతని గురించి మాట్లాడతలేదు. సూసైడ్ చేసుకుంటాను అది ఇది అంటున్నాడు. అదే ఇది ఇంకొకటి. ఈ పిల్లోడు నా వీడియో పంపించండి మీకు ఎవరన్నా యాక్సెస్ ఉంటే. అనిల, ఇతని పేరు అంటే అనిల పవన్. అదే ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే చేస్తున్నావు. పవన్కి నేను చెప్పేది మళ్ళీ నువ్వు అదే చేస్తున్నావు ఏమని, నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అంటే మళ్ళీ అదొక బలహీనత. ఓకే, ఇదిగోండి నా సోషల్ మీడియాలో తిప్పితే మాత్రం నేను లీగల్గా ఫైట్ చేస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నాకు పరువు తీసేశారు మీరు, మీ ఎంత అంటల్లా నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. ఈ వర్షం నుంచి మీరు బయటికి రండి అనే కదా మేము చెప్తుంది. గిరిజన పిల్లలు, దళిత పిల్లలు కాన్ఫిడెంట్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా మీరు పాజిటివ్ అప్రోచ్లోకి రావాలి. ఈ విధంగా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇతనికి పెద్ద డ్యామేజ్ జరిగేది ఏం లేదు, ఆల్రెడీ డ్యామేజ్ చేశారు. మిగతా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా కొట్టారు, దెబ్బలు తగిలినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కొట్టారు, సరే లేదు ఎవరో కిడ్నాప్ చేశారు, పోలీస్ స్టేషన్లో లీగల్గా వాళ్ళు మీకు న్యాయం చేయరు. చెప్తున్నారు కదా, పోలీస్ స్టేషన్లో న్యాయం చేయరు, పైన ఉన్నటువంటి వాళ్ళు న్యాయం చేయరు, వాళ్ళకి రాజకీయ ఒత్తిడి లేనంత వరకు మీ పక్షాన్ని మాట్లాడతారు. టక్కనే ఫోన్ కాల్ వచ్చి రాజకీయ ఒత్తిడి రాగానే ఆగిపోయింది అనమాట. ఇంక మీ వైపు నుంచి న్యాయం స్లోగా వేరే వైపు మొగుతూ ఉంటుంది న్యాయం. ఓకే, అయినా సరే మీ కెపాసిటీ ఉన్నంత వరకు మీరు పోరాడాలి. ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం ఉన్నవాడు పోరాటం ఈజీ, ఆత్మహత్య చేసుకుని చాలా కష్టం. ఓకే, ఇదేమో అది అనిల్ రెడ్డి భార్య అట, మా ఆయన అన్యాయంగా మీరు అరెస్ట్ చేశారని చెప్పేసి ఈమె గొడవ చేస్తుంది. ఇక్కడ న్యాయం వీళ్ళ పక్ష న్యాయం ఏమంటే వాళ్ళు కొట్లాడతారు. ఓకే, అటు తిరిగి సెల్ఫీ వీడియోలు పెట్టేది మీరే, నేను తప్పు చేశాను క్షమించండి అన్న కొట్టొద్దు నన్ను, ఆత్మహత్య చేసుకుంటే ఇది ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి. ఇది పోరాటం, దిస్ ఈజ్ కాల్డ్ ఫైట్. ఇది పోరాటం అంటారు. అనిల్ రెడ్డి భార్య ఎలాగైతే పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఫైట్ చేస్తుందో మీరు కూడా అలానే ఫైట్ చేయండి అని నా ఉద్దేశం అంతే. ఓకే, 2024 ఎన్నికల్లో లోక్సభ సీట్లు గెలిచినవి ఇవి. నేను ఇది ఇప్పుడు ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, నిన్న రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చాడు కదా, ఓట్లు మొత్తం కూడా దొంగతనం చేశారు అని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నాకు టక్కన ఇది గుర్తొచ్చింది. దానికి నాకు లింక్ ఏంటంటే, నేను ఇది బాగా చూస్తే ఇది చూడండి, ఎస్సీలకి గెలిచినటువంటి సీట్లు అన్నమాట ఇవి. మొత్తం 543 సీట్లు ఉన్నాయి కదా, మొత్తం ఎంపీ సీట్లు మొత్తం 543 సీట్లు ఉంటాయి. 543 సీట్లలో 156 సీట్లు రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వ్ అయినవి 156 ఎంపీ సీట్లు దేశవ్యాప్తంగా. చూడండి, ఎన్డీఏకి 54 వస్తే ఇండియా కూటమికి 96 సీట్లు వచ్చాయి. మొత్తం ఇండియా కూటమి వాళ్ళు మొత్తం గెలిచింది ఎన్ని, 230 గెలిచారు అంతే. 232 సీట్లు ఇండియా కూటమికి వస్తే దాంట్లో 100 సీట్లు షెడ్యూల్ క్యాస్ట్ నియోజకవర్గాలే. 232 ఇండియా కూటమికి వస్తే దాంట్లో 100 సీట్లు షెడ్యూల్ క్యాస్ట్ నియోజకవర్గాలు గెలిచారు ఇండియా కూటమి. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు గెలిచిన వాటిలో మ్యాక్సిమం 100 వరకు షెడ్యూల్ క్యాస్ట్ ఎంపీలు గెలవటం వల్ల ఈ 232 అన్న వచ్చాయి వీళ్ళకి. ఇక 2 అర్థం చేసుకోవాలి. ఒకటి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువగా ఇండియా కూటమికి ఓటేస్తున్నారు అనేది ఒకటి అర్థమైంది. ఓకే, సరే అది కాదు, రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా చీటింగ్ చేశారని చెప్తున్నట్టు కదా రాహుల్ గాంధీ. ఒకవేళ అదే కారణమైతే, చీటింగ్ కారణమైతే, ఒకవేళ చీటింగ్ జరుగుంటే ఎస్సీ నియోజకవర్గాలు వదిలేసి చీటింగ్ చేశారని కదా అర్థం. ఎస్సీ నియోజకవర్గాలు వదిలేసి చీటింగ్ చేసి వేరే వాళ్ళని గెలిపించారు అని అర్థం. ఒక కాలేజీ ఓనరు ఇవాల్యుయేటర్ని కొన్నాడు, పేపర్ మార్కులు వేసేవాడిని కొన్నాడు అనుకోండి, ఒక కాలేజీ వ్యక్తి. ఇదిగోండి ఒక 10 నెంబర్లు ఇస్తాను, వాళ్ళకి 100 మార్కులు ఏం చెప్తారు. ఈ 10 మందిలో ఎవరిని జనరల్గా పికప్ చేస్తారు? కాలేజీ ఓనరు ఎవరిని పికప్ చేస్తాడు? ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో దళిత పిల్లోడు వాడిని పిలిపించి 100 మార్కులు ఏమి చెప్తాడా? కాలేజీ ఓనరు. ఇక్కడ వివక్ష అనేది మొదలైంది. వాళ్ళ కులపల్లి ఎవడు పిల్లోడు ఉంటాడు, మంచి తెలుగు వెళ్ళ వాళ్ళు ఎవడుకుంటాడు, మార్కులు అయితే డౌట్లు వస్తాయి కదా. ఇక మనోడు వాడికి 100 ఇలాగ చేశారేమో నా అనుమానం. ఏది చీటింగ్ జరిగితే చెప్తాను. ఇన్ కేసు రాహుల్ గాంధీ వర్షన్ కరెక్ట్ అయింది, చీటింగ్ కనుక జరుగుంటే 232లో 100 సీట్లు కనుక ఇండియా కూటమికి వదిలేసి మిగతా ఎంపీలు మొత్తం వాళ్ళు గెలిపించుకున్నారు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు అవన్నీ వేసి అని కదా అర్థం. ఒకవేళ రాహుల్ గాంధీ వర్షన్ కరెక్ట్ అయితే చీటింగ్ చేసే దగ్గర కూడా మీకు వివక్ష ఉంది అంటున్నా. చీటింగ్ చేసే దగ్గర కూడా వివక్ష ఉంది. మీకు ఏ నియోజకవర్గాల్లో చీటింగ్ చేసి గెలిపించాలి అంటే దళిత నియోజకవర్గాలన్నీ వదిలేసి
232 ఇండియా కూటమికి వచ్చిన వాటిలో 96 అంటే ఆల్మోస్ట్ 100 సీట్లు ఎస్సీ నియోజకవర్గాలు మొత్తం వదిలేసి మిగతా నాన్ ఎస్సీ నియోజకవర్గాల్లో వాళ్ళు అదే ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నట్టుగా ఫేక్ ఓటర్లు ఆ ఓటర్లు ఈ ఓటర్లు ఇవన్నీ చేసి గెలిపించారు అని ఆ వర్షన్ అయితే అలా అనుకోవాలి మనం. లేదు జెన్యున్గా ఎన్నికలు జరిగాయి అంటే దళితులు మొత్తం ఇండియా కూటమికి వేశారు అని అనుకోవాలి. ఇంతే కదా ఈ లెక్క ప్రకారం. ఇక్కడ కూడా వివక్ష ఉందని చెప్పడానికి ఈ కాంటెక్స్ట్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ, నమస్కారం.